ఆ పిల్లాడికి ఇంకా మీసం కూడా రాలేదు. అప్పుడే స్కూలు బ్యాగ్ విడిచిపెట్టి ఐఐటి పుస్తకాలు పట్టాడు. 12 ఏళ్ల వయస్సులో మనమంతా ఆటల్లో మునిగిపోతే అతను మాత్రం దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షను సవాల్ చేశాడు. అసలు ఆ చిన్నారి మెదడులో ఏముంది? బిహార్ అద్భుతం. సత్యం కుమార్ అసాధారణ ప్రయాణం. బిహార్లోని భోజ్పూర్ జిల్లా బఖోరాపూర్ అనే ఒక చిన్న గ్రామం. అక్కడ గాలిలో దుమ్ము, పొలాల్లో శ్రమ తప్ప మరో ప్రపంచం తెలియని రైతు కుటుంబం. ఆ కుటుంబంలో పుట్టిన ఒక బాలుడు ప్రపంచమే ఆశ్చర్యపోయేలా తన మేధస్సుతో ఒక మిస్టరీని సృష్టించాడు. అతని పేరు సత్యం కుమార్. ఆశ్చర్యపరిచే బాల్యం. సత్యం కుమార్ మేధస్సు చిన్నతనం నుండే అందరినీ విస్మయానికి గురిచేసేది. ఇతర పిల్లలు అక్షరాలు నేర్చుకునే వయస్సులో సత్యం క్లిష్టమైన గణిత సమీకరణాలను పరిష్కరించేవాడు. ఒక సామాన్యుడి ఇంట్లో ఇంతటి అసామాన్యుడు ఎలా పుట్టాడు అన్నది ఆ గ్రామంలో అందరికీ ఒక పెద్ద ప్రశ్న. అతని తండ్రి సిద్ధనాథ్ సింగ్ ఒక సాధారణ రైతు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తన కొడుకులోని అద్భుత శక్తిని గుర్తించి అతన్ని ప్రోత్సహించారు. సత్యం తన ప్రాథమిక విద్యను పూర్తి చేసే సమయానికే తన కంటే వయస్సులో పెద్దవారైన విద్యార్థుల పుస్తకాలను అవలీలగా చదివేసేవాడు. 12 ఏళ్లకే ఐఐటి లక్ష్యం. సత్యం కుమార్ తన 10వ ఏటనే రాజస్థాన్లోని కోటాకు వెళ్లాడు. కోటా అంటేనే దేశంలోని అత్యుత్తమ మేధావులు ఐఐటి కోచింగ్ కోసం వచ్చే చోటు. అక్కడ అందరూ 17-18 ఏళ్ల యువకులు ఉంటే సత్యం మాత్రం ఒక చిన్న పిల్లాడిలా వారి మధ్య కూర్చునేవాడు. మొదట్లో అందరూ అతన్ని చూసి నవ్వుకున్నారు. ఈ చిన్న పిల్లాడు ఐఐటి సీటు సాధిస్తాడా అని ఎగతాళి చేశారు. కానీ సత్యం ఏకాగ్రత ముందు ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. రికార్డుల వేట. సత్యం సృష్టించిన అద్భుతాలు ఇక్కడ ఉన్నాయి. 2012లో మొదటి విజయం. కేవలం 12 ఏళ్ల వయస్సులో తొలిసారి పరీక్ష రాసి 8137 ర్యాంకు సాధించాడు. ఆ వయస్సులో ఆ ర్యాంకు రావడం ఒక అద్భుతం. మళ్లీ ప్రయత్నం. తన ర్యాంకు పట్ల సంతృప్తి చెందని సత్యం మరుసటి ఏడాది 2013లో మళ్లీ పరీక్ష రాశాడు. ఈసారి కేవలం 13 ఏళ్ల వయస్సులో 679వ ర్యాంకు సాధించి యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాడు. పిన్న వయస్కుడు. భారతదేశ చరిత్రలోనే ఐఐటి ప్రవేశ పరీక్షను అతి చిన్న వయస్సులో పాసైన విద్యార్థుల్లో ఒకడిగా రికార్డు సృష్టించాడు. ఐఐటి నుండి ప్రపంచ వేదిక వరకు సత్యం ఐఐటి కాన్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 18 ఏళ్లు నిండకముందే అతను గ్రాడ్యుయేట్ అయిపోయాడు. అతని మేధస్సును గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు అతనికి రెడ్ కార్పెట్ పరిచాయి. అతని ప్రయాణం అక్కడితో ఆగలేదు. ఆ తరువాత అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసేందుకు ఎంపికయ్యాడు. ఒక రైతు బిడ్డ తన గ్రామం నుండి బయలుదేరి ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలకు చేరుకోవడం వెనుక ఉన్న రహస్యం కేవలం అతని కఠోర శ్రమ మరియు అచంచలమైన ఆత్మవిశ్వాసం.